హైదరాబాద్ అభివృద్ధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రారంభమైన ఫ్లైఓవర్ను ఎమ్మెల్యే వివేకానంద్ పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా సుచిత్ర కోంపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. స్వలాభం చేకూర్చే రియల్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమే రేవంత్ ఫోర్త్ సిటీపై దృష్టి సారిస్తున్నారని వివేకానంద్ అనుమానం వ్యక్తం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ పదే పదే కేంద్రాన్ని నిందిస్తున్నాడని వివేకానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించిన పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తి కావడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన పని 2.5 సంవత్సరాలు కావచ్చి కాలయాపన చేసి ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఈ అభివృద్ధి పనులను కూడా నడక నడుస్తూ ఉన్నాయి, అభివృద్ధి పనులు కుంటుపడుతూ ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ లేదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ పనులు ప్రారంభమై బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఈరోజు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది.